వస్తే ఈ మధ్యన అత్తాగూడల పంచాయతీ ఎక్కువైతున్నట్టు అనిపిస్తుంది. అది భారతీయ జనతా పార్టీలో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రజా సమస్యలు ఎక్కువైనాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా భారతీయ జనతా పార్టీ మీద ఉన్నది. ఎందుకంటే 8 ఎంపీలు ఇచ్చి 36% ఓటింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రజలు. ఎందుకోసం? తెలంగాణలో అధిక నిధులు తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడాలని చెప్పేసి వాళ్ళు స్పష్టమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యాహ్న ఎటుపోయిన వర్గపోరు అనేది ముందు వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు అనేది రెండుగా చీలిపోయినటువంటి సందర్భం ఉన్నది. అందులోనే భాగంగా 8 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గం, మళ్ళీ ఎంపీలలో 4 వర్గాలు, 8 మంది ఉంటే ఇద్దరు చొప్పున ఒక వర్గంగా మారారు. అదేవిధంగా కిషన్ రెడ్డి ఒక వర్గం, బండి సంజయ్ ఒక వర్గం, ఇట్లా వర్గాలుగా మారినట్టు మనకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఒక్కసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ ఒకానొక సందర్భంలో తెలంగాణలో అధికారంకి వచ్చే దిశగా కొనసాగింది. ఆ సందర్భంలో మునుగోడు బై ఎలక్షన్లు కుంప ముంచినట్టుగానే మనకు అర్థమైంది. తర్వాత కర్ణాటక ఎలక్షన్ రావడం, అదేవిధంగా మీడియా, తెలంగాణలో ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేది దుష్ప్రచారం చేశారు. ఎందుకు అంటే ఆ కవితను అరెస్ట్ చేయలేకపోవడం, కవితను అరెస్ట్ కాకపోవడం, అది జ్యుడిషియల్ పరిధి అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మీదనే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా విస్తృతంగా దుష్ప్రచారం చేయడం, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా కొంత అదే మెసేజ్ ఇవ్వడం, ఈ రకమైనటువంటి వాతావరణంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది అసెంబ్లీ ఎలక్షన్ ముందు ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజలు కూడా దాన్ని నమ్మడంతోనే ప్రధానంగా కొన్ని సీట్లు ఎక్కువ రావాల్సినటువంటి బీజేపీకి ఒకానొక సందర్భంలో అధికారం వస్తుందనుకున్న బీజేపీకి ఒకేసారి గ్రాఫ్ పడిపోవడం జరిగింది. అంటే ఎంత గ్రాఫ్ పడిపోయిందంటే బడా నేతలు ఒక బీసీసీఎం అని చెప్పేసి ఎక్స్పోజ్ అయినటువంటి ఈటల రాజేందర్ గారు ఓడిపోవడం, బండి సంజయ్ గారు ఓడిపోవడం, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు ఓడిపోవడం, అంటే పెద్ద లీడర్లు సైతం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అది ఎఫెక్ట్ కేవలం కాంగ్రెస్ దుష్ప్రచారం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో మొత్తం కూడా మోడీ హవా అండ్ ఇక్కడ లోకల్ లీడర్ల హవా కాంగ్రెస్ మీద వ్యతిరేకత అందరూ కూడా బీఆర్ఎస్ని నమ్మకుండా ఒక్క సీట్ ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇవ్వడం జరిగింది. దాదాపు మంచి స్పష్టమైన కాంగ్రెస్కి ఉజ్జీవిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో నిలపడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకు వెనుకడుగు వేస్తుంది? ప్రజా సమస్యల మీద ఎందుకు ముందడుగు వేయలేకపోతుంది? మనం చూడొచ్చు. ఇప్పుడు హైడ్రా ఉన్నది. హైడ్రా విషయంలో ఈటల రాజేందర్ గారు ఒక్కరే మాట్లాడడం జరుగుతుంది. అటువైపు మన రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కొంచెం రేవంత్ రెడ్డికి సానుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ మైండ్ సెట్తో ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న కల్చర్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ కల్చర్ కనపడుతుందనేది పాత భారతీయ జనతా పార్టీలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణ వాదులు, మేధావులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు కాంగ్రెస్లోనే అతి స్వేచ్ఛ ఉండడం వల్ల ఎవరైనా విమర్శించి ఏ పార్టీనైనా పొగడొచ్చు. అలాంటి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది. కానీ ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీకి అంటే ఆ సాంప్రదాయం భారతీయ జనతా పార్టీ వైపు వచ్చినట్టు అనిపిస్తున్నది అని కొంతమంది మేధావులు అంటున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీలో సఖ్యత లేకపోతే ఉంటే ఎందుకు ప్రజా సమస్యల మీద నిరంతరం కృషి చేయట్లేదు? మొన్న వరద బాధితుల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ గట్టిగా ఫైట్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు సెంట్రల్ నుంచి అధిక నిధులు ఇచ్చినప్పటికీ కూడా, సెంట్రల్ నుంచి అధిక నిధులు తెచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహించి హెలికాప్టర్ లేదని చెప్పేసి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 24 గంటలు అక్కడనే ఉండి ఆ వరద బాధితులతోనే ఉండి దాదాపుగా రాత్రి 3 గంటల సమయం వరకు కూడా నిద్ర లేకుండా అక్కడనే గడిపినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి 2 రోజులు 3 రోజుల వరకు కనీసం ఖమ్మం వైపు పోలేదు. సో ఖమ్మంలో చాలామంది చనిపోయినారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ బయటకు తీసుకురావడంలో విఫలమైందనేది చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో ఇంకా విపరీతమైన కోపం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ
బీఆర్ఎస్ పార్టీ అనేది కోపము తాపము ఎటో మమ్మల్ని ఇప్పటికైనా కరుణించండి, మమ్మల్ని ఇప్పటికైనా మా మా మీద కోపం తగ్గించుకోండి, మేము చేసిన తప్పు ఆల్రెడీ ఎలక్షన్లో మా తప్పుల వల్ల మమ్మల్ని అధికారం కోల్పోయినాం కాబట్టి మీరు ఇప్పటికైనా మా మీద ద్వేషం తగ్గించుకోవాలని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి బతిలాడే ప్రయత్నం చేస్తారు. ప్రజా ఉద్యమాలు నిర్వహించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ ఏ తప్పు చేయకుండా ఏ కోపం లేనటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు మొత్తం ఇళ్ళకే పరిమితమవుతున్నారు, పార్టీకే పరిమితమవుతున్నారు, పార్టీ కార్యాలయంకే పరిమితమవుతున్నారు. కానీ ప్రజల్లోకి పెద్దగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయట్లేదు అనేది ప్రజలలో ఉన్నటువంటి మాట. నిజంగా ఈటెల రాజేందర్ గారు హైడ్రా విషయం ఎత్తుకున్నారు. కొంత దాంట్లో ఫస్ట్ అందరూ కూడా అరే హైడ్రా గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతారు ఈటెల రాజేందర్ గారు అని అనుకోవడం జరిగింది. కానీ ఈటెల రాజేందర్ గారు అద్భుతంగా స్పష్టంగా ఈ పేదల గురించి ఎందుకు పేదల ఇల్లు కూలుస్తున్నారని స్పష్టమైన ఒక విజన్తో ఆయన ప్రశ్నించడం జరిగింది. సో హైడ్రా లాంటి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఎత్తుకుంటే బాగుంటుంది. అదేవిధంగా రుణమాఫీ సక్రమంగా కాలేదు, రుణమాఫీ అసలు చేయనటువంటి బీఆర్ఎస్ ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుతుంది. కానీ ఇదే బీజేపీ మాత్రం ఆ అంశం గురించి మాట్లాడట్లేదు. ఇక నిరుద్యోగ అంశం మీద మాత్రం నిరుద్యోగులను మచ్చగా చేసుకోవడం కోసం కేటీఆర్ కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు సైతం పెట్టుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నిరుద్యోగులారా క్షమించండి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద 100 కోట్లు సోషల్ మీడియా కేటాయించి ఈ విధంగా ప్రచారం చేసి ఈ విధంగా కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తున్నాం మేమే అనే విధంగా ముందుకెళ్తున్నా కూడా భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో నిరుద్యోగ అంశం మీద యువమోర్చా ఫైట్ చేస్తే చేయొచ్చు కాక, కానీ పార్టీ మాత్రం పెద్దగా గ్రౌండ్లోకి వెళ్ళి నిరుద్యోగ అంశం మీద పెద్దగా వెళ్ళనట్టున్నటువంటి పరిస్థితి. ఇట్లా అంశాల వారిగా చూస్తే ఒక్కొక్క అంశాల వారిగా చూస్తే భారతీయ జనతా పార్టీలో సఖ్యత లేదనేది ఉన్నది. ఇంకొకటి ఏంటంటే భావచరిత్రం ఏంది బీజేపీ కంటే మీడియా సైతం కూడా బీజేపీకి ఇప్పుడు మీడియా సైతం కూడా లేదు. బీఆర్ఎస్కి మీడియా ఉన్నది, కాంగ్రెస్కి మీడియా ఉన్నది, కానీ భారతీయ జనతా పార్టీకి మీడియా లేదు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను కూడా కాంగ్రెస్ కొనేసుకుంది, బీఆర్ఎస్ కొనేసుకుంది. కనీసం బీజేపీకి గతంలో అంటే యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఉండేది, అది కూడా లేదు. గతంలో ఎన్నడూ అసలు సోషల్ మీడియా అనేది భారతీయ జనతా పార్టీ పుట్టినిల్లుగా ఉండేది. ఇవాళ ఆ సోషల్ మీడియా కూడా అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదు. ఒకనాడు సోషల్ మీడియా కంప్యూటర్ గురించి తెలవనప్పుడే భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాను యూజ్ చేసుకొని ప్రజా ఉద్యమాలు కావచ్చు, కాంగ్రెస్ వ్యతిరేకత తీసుకురావడంలో భారతీయ జనతా సక్సెస్ అయింది. కానీ అదే బీజేపీకి ఇవాళ సోషల్ మీడియాలో కూడా లేదు, ఎవరికి వారే యమున తీరే అనే విధంగా పోయింది. ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ ఏం జరుగుతుందంటే పార్టీ జనరల్ సెక్రటరీలు మా మీద ఎమ్మెల్యేల మీద పెత్తనం చెలాయిస్తారు, ఎంపీల మీద పెత్తనం చెలాయిస్తారు అని చెప్పేసి ఆ పార్టీ పదవులు ఉన్నటువంటి వాళ్ళ మీద గుర్రుగా ఉండడం, ఎమ్మెల్యేలు ఇంకొక కొన్ని సమావేశాలకు రాకపోవడం, కొంతమంది ఎంపీలు రాకపోవడం, కొంతమంది సంజయ్కి ఈటెల రాజేందర్ గారికి పడకపోవడం, కిషన్ రెడ్డికి కొంతమందికి పడకపోవడం, కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన ఏదో సపరేట్గా శ్రీమంతులు లెక్క నాదంతా సపరేట్ అనే రూట్లో ఆయన ఉండడం, ఇవన్నీ కూడా అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కూడా తన సపరేట్ రూటు ఆయన ఒక సపరేట్ రూట్లో ఉండడం, ఇట్లా అంటే వివిధ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వివిధ రూపంలో వివిధ వేలో ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం వాటిల్లుతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విధంగా కొనసాగితే భారతీయ జనతా పార్టీకి దెబ్బే పడుతుంది. ఆ బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకునే అంశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు తొండికో మండికో ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళనే ఆదరిస్తారు. మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ రోజు ఏపీ చూసుకోవచ్చు. మనం 150కి పైగా సీట్లు మొదట్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్కి ఇవ్వడంతో చంద్రబాబు ఓడిపోయిన నెక్స్ట్ డేనే ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద ప్రజల మీద నిరంతరం ఫైట్ చేయడంతో ఇవాళ ఎంతవరకు అంటే ఏ టైప్ ఆఫ్ 11 సీట్లు ఒకనాడు 155 సీట్లు వచ్చినటువంటి వైసీపీకి 5 ఏళ్లలోనే 11 సీట్లు వచ్చే వరకు 11 సీట్లకు పరిమితం చేసింది. అంటే ఆ శ్రమ, ఆ పట్టుదల, విజన్తో పనిచేస్తే ప్రజలలో ఉంటే రేపు కాంగ్రెస్ని ఓడగొట్టడం బీఆర్ఎస్కి పెద్ద అతిశక్తి కాకపోవచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా కొనసాగితే మాత్రం మళ్ళీ బీఆర్ఎస్కే స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం మరి భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికైనా మారుతారా, అదేవిధంగా అత్తగోడల పంచాయతీ లాగానే ఇట్లనే ముందుకెళ్తారా అనేది చూద్దాం. చూస్తూనే ఉండండి రాయల్ మీడియా.